నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోడ్డు భద్రత మనందరి సమిష్టి బాధ్యత. మా సచివాలయ ర్యాలీలో వెల్లడించిన ఎంవీఐ సుప్రియ. మాఘమాస పూజలు అందుకున్న శివయ్య, భక్తులతో కిక్కిరేసిన ఆలయాలు. పొంగనూరు పట్టిన బీజేపీ అధ్యక్షుడిగా రెండవసారి నియామకమైన పెద్దమఠం బాబు. వార్తలోని వివరాలు. పొంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మరియు పులిచెర్ల మండలాల్లో సోమవారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బొమ్మయ్యగారిపల్లెలో 2.57 కోట్లతో నిర్మించిన ఏపీ మోడల్ స్కూల్ను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్లు ప్రారంభించారు. సోమవారం ఉదయం పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లెలో 2.26 కోట్ల ఎస్ఎస్ ఫండ్, 31 లక్షల సిఎస్ఆర్ ఫండ్తో ఏపీ ఆదర్శ పాఠశాలను ప్రారంభించారు మంత్రి. దీంతో పాటు బొమ్మయ్యగారిపల్లెలో ఏపీ మోడల్ స్కూల్కు వెళ్లడానికి అనువుగా 29 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అసంపూర్ణంగా ఉన్న ఈ భవనాన్ని పూర్తి చేయడంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సిఎఫ్ఆర్ ఫండ్ను మంజూరు చేశారు. ఇందుకు అందరూ కలెక్టర్కు ధన్యవాదాలు తెలపాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిమిత్తం విద్యారంగంలో అనేక సంస్కరణలను ప్రభుత్వం చేపట్టింది. విద్యార్థులు విద్యలో బాగా రాణించాలని తెలిపారు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. చాలా సంతోషం. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది ఇన్కంప్లీట్ గా ఉన్న భవనాన్ని పూర్తి చేయడంలో సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు మన కాంట్రాక్టర్ తొందరగా చేస్తా అంటున్నాడు. ఆయన 50 లక్షలు అడిగాడంట. అది కూడా తొందరలోనే కలెక్టర్ గారు ఇస్తా అని చెప్పారు. ఇదంతా కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేసిందే. ఇది తప్పకుండా విద్యార్థులు కానీ, పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపాల్ కానీ అందరూ కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తాను. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మాట్లాడుతూ, 2.50 కోట్లతో నిర్మించిన ఈ పాఠశాల భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందమని, రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల భవనాలు తక్కువగా మంజూరు కాగా రొంపిచెర్ల మండలంలో అనువైన స్థలం దొరికి పనులను త్వరితగతంగా చేసి పూర్తి చేసేందుకు సిఎస్ఆర్ ఫండ్ను ఉపయోగించి పూర్తి చేయడం జరిగిందన్నారు. అన్ని వసతులతో భవనాన్ని నిర్మించడం జరిగిందని, వచ్చే విద్యా సంవత్సరం నుండి పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. రొంపిచెర్ల గ్రామంలో మనం బాలికల కోసం స్పెసిఫిక్ గా ఒక వసతి గృహం నిర్మించుకోవటం, పక్కనే తొందరలో మనకు సంబంధించి ఒక పాఠశాల భవనం కూడా నిర్మించడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 2.5 కోట్లతో ఈ బిల్డింగ్ అత్యంత త్వరగా అండ్ రాష్ట్రంలో చాలా తక్కువ బిల్డింగ్స్ శాంక్షన్ అయ్యేగా మన బిల్డింగ్ మొట్టమొదటిగా కంప్లీట్ అయిపోయి దాన్ని మనం ఇనాగ్రేషన్ స్టేజ్ తీసుకురాగలిగాం. రకరకాల ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇంత రోడ్ పక్కన ల్యాండ్ దొరికి తీసుకొచ్చడానికి ఆనరబుల్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నా కృతజ్ఞతలు సార్. ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి బిల్డింగ్ కావడం వెరీ వెరీ అన్లైక్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ కానీ, పవర్ కానీ, రోడ్ కానీ, వాటర్ కానీ అన్ని రెడీగా పెట్టుకొని మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. అండ్ అక్కడ ఉన్న 5 crores వర్త్ బిల్డింగ్ కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది సార్. అది కూడా మళ్ళీ స్టార్ట్ చేయడానికి విత్ పర్మిషన్ స్టార్ట్ చేస్తాం సార్. అండ్ దీంతో పాటు ఆ క్లాస్ రూమ్స్ కూడా వాడడానికి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, ఎంపీటీఓ రాజేంద్ర, ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ హర్నాథ్ రెడ్డి, సర్పంచులు, సంబంధిత మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు రా.
ఓకే సార్ ఫోటో అందరూ కొద్దిగా జరుపుకోండి అందరూ ఒకసారి కొద్దిగా వెనక్కి జరుపుకోవాలి ఓకే అన్న ఓకే సార్ బాబు చూడు పర్యటనలో భాగంగా రొంపిచెర్లలో ఎంఎం గ్రూప్స్ అధినేత బిఆర్ మహమ్మద్ అలీ సొంత నిధులతో నిర్మిస్తున్న మసీదును పరిశీలించారు. తాను మాట చెప్పిన వెంటనే తన మిత్రుడు మహమ్మద్ అలీ మసీదును నిర్మించడం సంతోషమని ఈ సందర్భంగా ఆయనను మంత్రి అభినందించారు. మసీదు నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎంఎం ఆనందాను అభినందిస్తూ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మంత్రి వెంట కృపాకర్ తదితరులు ఉన్నారు. రోడ్డు భద్రత అనేది మన సమిష్టి బాధ్యతని అతివేగం నిర్లక్ష్యంతో ప్రమాదాలకు గురై విలువైన జీవితాన్ని బలి చేసుకోవద్దని పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ హితవు పలికారు. 35వ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం పట్టణంలో ఆర్టీసీ డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో నుండి మినీ బైపాస్ రోడ్డు గుండా అంబేద్కర్ కూడలి, ఎన్టీఆర్ కూడలి మీదుగా మున్సిపల్ బస్టాండ్ వరకు రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించి ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్లకార్డులు చేతపట్టి వాటిని ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అలసత్వం, నిర్లక్ష్యంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, దీని ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించి రోడ్డుపై నడపాలన్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడపడం నేరమని, వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విధంగా రోడ్డు భద్రతా నియమాల గురించి ఎంవీఐ వివరంగా తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం సుధాకరయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సంధ్య, డిపో అభివృద్ధి కమిటీ చైర్మన్ జయరాం రెడ్డి, సిబ్బంది కరీముల్లా, చంద్ర, గిరిప్రసాద్, రామకృష్ణ, గౌరీ, ఆర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రతా మార్గోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మనం ఆర్టీసీ వాళ్ళతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రహదారిలో పోయే వాళ్ళు ఎవరైనా కానీ, టూ వీలర్ కానీ, కార్ కానీ, ఆటో కానీ, బస్సు కానీ, లారీ ఏ వాహనమైనా కానీ వాళ్ళందరూ దయచేసి రోడ్డు భద్రత పాటించాల్సిన అవసరం అందరికీ ఉంది. టూ వీలర్లో వెళ్ళే వాళ్ళైతే దయచేసి హెల్మెట్ ధరించి వాహనం నడపండి. ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి. అలానే మన బస్సు ఆర్టీసీ బస్సు మెయిన్ ఆర్టీసీ బస్సు దగ్గరకు వచ్చేటప్పటికి కదులుతున్న బస్సు కోసం పరిగెట్టడము, కదులుతున్న బస్సు ఎక్కడము ఇలాంటివి ఏవి చేయొద్దని చెప్పడం జరిగింది. అలానే మనము ఇంకా మిగతా ఏదైనా సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించడం కానీ, మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ,
ఇవన్నీ కూడా చేయొద్దండి అని చెప్పడానికి ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు మెయిన్ మనకి ఇక్కడ మన పుంగనూరు పట్టణంలో పరిశీలించినట్లయితే చాలామంది యువత హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, పైగా మైనర్లు కూడా ఈవెన్ ఇంటర్ కాలేజ్ ఇంటర్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మన 2 వీలర్లు ఇచ్చి పంపడం జరుగుతుంది. వాటి మీద కూడా మేము స్పెషల్ చేయిస్తున్నాము. కానీ ఇంకా చాలామంది యువత అలానే తిరుగుతున్నారు. దానివల్ల అనవసరంగా ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. పిల్లల యొక్క ప్రాణాలు పెద్దల చేతిలోనే ఉంది కాబట్టి దయచేసి వాళ్ళకి మైనర్ పిల్లలకి దయచేసి వాహనాలు ఇవ్వకండి. పెద్దలు కూడా ఎవరైనా కాలేజ్కి వెళ్ళే పిల్లలు మేజర్ ఉంటే దయచేసి లైసెన్స్ తీసుకోకపోతే లైసెన్స్ తీసుకోండి. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాల్సిందిగా మెయిన్గా కోరడం జరుగుతుంది. మనం చూసినట్లయితే 18 నుంచి 24 సంవత్సరాల మధ్య యువత చాలా వరకు చనిపోతున్నారు. దానివల్లే మనం మెయిన్ రహదారి మాసోత్సవాలు మెయిన్ యువతను బేస్ చేసుకొని టార్గెట్ చేయడం జరుగుతుంది. అది కేవలం హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్లే జరుగుతుంది. యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల తలకి గాయమయ్యి అక్కడికక్కడే మరణించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరికీ చెప్పడం ఏమంటే హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. 2 వీలర్ పైగా సెల్ ఫోన్ ఒక డిస్ట్రాక్షన్గా మారింది. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ఇలా చెవులో పెట్టుకొని ఇలా నడుపుతుంటారు. అప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ దేనిపైన ఉంటుంది? వాళ్ళ కళ్ళు ఎట్టుపోతాయి, అటు కనిపిస్తాయి. వాళ్ళ కళ్ళు ఇలా పెట్టుకోవడం వల్ల కళ్ళు అటు వెళ్తారు. కానీ రోడ్ ఎక్కడ ఉంటుంది? ఇటు ఉంటుంది. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది కూడా జరుగుతున్నాయి. దయచేసి అలాంటివి ఏమీ చెయ్యకండి. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. అలాంటివి కూడా చెయ్యొద్దని చెప్పడం జరుగుతుంది. ఈ రహదారి భద్రత మాసోత్సవాల్లో ఆర్టీసీ వాళ్ళతో పాటు ఇది చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీ డ్రైవర్లకు కూడా మేము చెప్పేది ఒకటే, దయచేసి ఫాస్ట్ డ్రైవింగ్ చేయకండి. ప్రయాణికుల్ని దయచేసి సురక్షితంగా ఎక్కించుకోండి, సురక్షితంగా గమ్యస్థానాన్ని తెచ్చండి. మీ ఆర్టీసీ బస్సులో ఏ లోపాలు ఉన్నా వెంటనే వాటిని సరిచేసుకోండి. దయచేసి ఎటువంటి రన్నింగ్ బస్సులు ఎక్కడం దిగడం చేయకండి. ఇవన్నీ కూడా ఈ రహదారి భద్రత మాసోత్సవాల భాగంగా పుర ప్రజలకి పైన అవగాహన కల్పించడానికి ఈరోజు మేము ఇలా రోడ్డు పైన వాకథాన్ నిర్వహించాము. తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. ఇప్పుడు కొంతమంది 2 వీలరు చేసేవాళ్ళు సింగిల్ టైర్ గుండా ప్రయాణం చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరము. దయ ఉంచి తల్లిదండ్రులకి మన పిల్లలు కాకుండా బైక్ రావాలంటే ఈ బజార్లోకి వచ్చేటప్పుడు మన బండి లైసెన్స్ ఉంటేనే బండి ఇవ్వండి, లైసెన్స్ లేని పిల్లలకు బండి ఇవ్వకండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒకరి కోసం కాదు, మన కోసం కాదు, యావత్తు మంది ప్రజానీకానికి ఎక్కడెక్కడో నుండి రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా భద్రత ఉండాలన్నమాట. ఈ రోడ్డు రవాణా భద్రత అనేది ఆ సూచనలు మనం పాటించాలా. ఆ పాటించితేనే మనమంతా సక్రమంగా మనము గమ్యస్థానము చేరుకుంటాము. ఇది కాకుండా మన ఇదే పద్ధతిలో ఇంకా రాబోయే రోజులు కూడా ప్రమాదము తెప్పించుకోకుండా మనము జాగ్రత్తగా నడుపుకుంటూ మన రాష్ట్రంలోనే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి డిపో కాబట్టి అతనికి కూడా మనము మంచి పేరు తేవాలి. ఎందుకంటే పుంగనూరు డిపో రాష్ట్రంలోనే ఆదర్శ డిపోగా తీర్చిదిద్దాలని సోమవారం నుండి కూడా మన ఆర్టీసీ బస్టాండ్ నుండి మార్నింగ్ 7:30 గంటలకి ప్రతి సోమవారము బస్సు బయలుదేరుతుంది. అక్కడ అగ్నిశుని కొండకి మళ్ళీ అగ్నిశుని కొండ నుండి కూడా 11:30కి రిటర్న్ జరుగుతుంది. ఆ బస్సు ప్రతి సోమవారం మాత్రము ఒకరోజే ఉంటుంది. తర్వాత శివరాత్రి పండుగ రోజు మేము ఇక్కడ నుండి ప్రత్యేక వాహనాలు ప్రత్యేక బస్సులు మేము నడుపుతాము. 50 మంది భక్తాదులు కూడా ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం తీసుకోవాలని ఇందు మూలముగా నేను తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు తన వంతు కృషి చేస్తానని పట్టణ బీజేపీ అధ్యక్షుడు పెద్దమఠం బాబు తెలిపారు. పుంగనూరు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పెద్దమఠం బాబుకు 2వసారి అవకాశం కల్పిస్తూ పార్టీ నుండి నియామకం అందింది. పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేస్తూ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. 2వసారి నాకు పదవి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి మరియు సహకరించిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే సంబంధిత సిబ్బందితో పరిష్కరించుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. సోమవారం జిల్లా సచివాలయం నుంచి జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు, రిటర్నింగ్ అధికారులు, వైద్య శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు,
ఈఓపీఆర్డీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కొత్త ఓటు నమోదు తీసివేతలకు సంబంధించిన క్లైమ్ల నివేదికను ఈ నెల 15న రిటర్నింగ్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ వేగవంతం చేయాలని, కుల గణనకు సంబంధించిన వివరాలను వెంటనే అప్డేట్ చేయాలన్నారు. గృహాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం వేగవంతం చేయించాలని, కొన్ని ప్రాంతాలలో సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయని సమాచారం తెలపడం జరిగిందని, దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన బృందం ద్వారా పరిష్కరించుకొని ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రీసర్వేకి సంబంధించిన పనులను వేగవంతం చేసి 3వ దశ సర్వే పనులు పూర్తి చేయాలని అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి 69% ఈకేవైసీ పూర్తి చేయడం జరిగిందని, మిగతా కార్డులను పంపిణీ చేసి ఈకేవైసీ పూర్తి చేయాలని తెలిపారు. జగాలను కాచే జంగముడు, ఆది అంతాలు లేనివాడు, అండపిండ బ్రహ్మాండాల నిండా నిండినోడు, ఇన్ని గుణగణాలు ఉన్న చెంబుడు నీళ్లు పోస్తే చాలు ఖుషవుతాడు, కాసిన్ని బిల్వ దళాలు వేస్తే అనుగ్రహిస్తాడు. ఆ పరమశివుని ప్రసన్నం చేసుకునే దివ్య రోజులే మాఘమాసం. పొంగనూరు పట్టణంలోని శివాలయాలు మాఘమాసం మొదటి సోమవారం వేకువజాము నుండి భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు భక్తులు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. అమృతవస్త్రాయ నమః, మృగపాణే నమః, జనార్దనాయ నమః, కైలాసవాసినే నమః, గౌచనే నమః, గరుడాయ నమః, రుద్రాంతకాయ నమః, ఋషాంకాయ నమః, ఋషుడాయ నమః, వష్పదోలజ్ఞానే నమః, తాయ నమః, దేవతాయ నమః, సోమాయ నమః, పంచవస్త్రాయ నమః, సదాశివాయ నమః, విశ్వేశ్వరాయ నమః, వీరభద్రాయ నమః, గణానాథాయ నమః, ప్రజాపతే నమః, హిరణ్యరేతాయ నమః, గిరీశాయ నమః, గిరీశాయ మణవాయ నమః, నమః మృత్యుంజయ నమః, సూక్ష్మదే నమః, జగద్రూపే నమః, జగద్గురాయ నమః, యోగకేశాయ నమః, మహాజనకాయ నమః, చారుక్రమాయ నమః, రుద్రాయ నమః, బుధపదే నమః, స్థానవే నమః, ప్రబుద్ధాయ నమః, దిగంబరాయ నమః, హస్తమూర్తే నమః, అనేకాత్మనే నమః, స్వాతికాయ నమః, శుద్ధ విగ్రహాయ నమః, జారుతాయ నమః, కంఠవరజాయ నమః, వజాయ నమః, పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ భుగనంజుండేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇదే హేమస్తోత్ర శతనామావళిం సమర్పయామ్యే, నానావిధః పరిమళ మంత్ర పుష్పాణి సమర్పయామ్యే. హరః ఓం త్రిదలం త్రినాకారం త్రియత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఓం శ్రీ భోగనంజుండేశ్వర స్వామి దేవతః ప్రీత్యర్థే తత్ప్రసాద శుద్ధిరస్తు. ఓ మంగళం శిఖార మంగళం సిద్ధి బుద్ధి సహిత నాథ గురువే మంగళం సద్గురువే మంగళం. ఓ మంగళం వకార మంగళం వాదవేద రహిత నాథ గురువే మంగళం సద్గురువే మంగళం. ఓ మంగళం యకార మంగళం ఎల్ల కడియు నీను ఇరువే గురువే మంగళం సద్గురువే మంగళం. पार्वती पति हर हर महादेव हर नम पार्वती पति हर हर महादेव शंभो शंकराय. ओम श्री शिवाय नमः. ओम महेश्वराय नमः. ओम शंभवे नमः. ओम पिनाकिन्ये नमः. ओम नीललोहिताय नमः. ओम शंकराय नमः. ओम शूलपाणये नमः. ओम कट्वांगिने नमः. ओम विष्णुवल्लभाय नमः. ओम श्रीकंठाय नमः. ओम भक्तवत्सलाय नमः. ओम भवाय नमः. ओम सर्वाय नमः. ओम त्रिलोकेशाय नमः. ओम सिद्धिघंटाय नमः. ओम शिवप्रियाय नमः. ओम उग्राय नमः. ओम भीमाय नमः.
कपालिंगे नमः मंत्रसूरसूत्राय नमः गंगाधराय नमः नलराक्षाय नमः कालकालाय नमः कृपनिधये नमः देवाय नमः वरदुस्ताय नमः मृगपाणये नमः जटाधराय नमः कैलासवासिने नमः कवचिने नमः कठोराय नमः त्रिपुरान्तकाय नमः शिंकाय नमः वृषभारूढाय नमः भस्मोद्धूलित विग्रहाय नमः सामप्रियाय नमः सर्वयाय नमः त्रयीमत्तये नमः हरीश्वराय नमः सोमसूर्याग्निलोचनाय नमः अभिषेकं यज्ञमयं सोमाय पंचवक्त्रं सदाशिवं विश्वेश्वरं वीरभद्रं गणनाथं प्रजापतये हिरण्यरेस्यं दूरदर्शिं गिरीशं गिरीशं मरकाम्बुजङ्गभूषणं भर्गायं गिरिधन्वनि జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు రాజశేఖర్ పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో స్పందన హాల్ నందు నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు రాజశేఖర్, డిప్యూటీ కలెక్టర్ భవానీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్నతో జిల్లాలోని నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 212 అర్జీలు రాగా ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 156, జిల్లా ఉపాధి కల్పన శాఖ 3, పోలీసు శాఖ 12, విద్యాశాఖ 1, డిఆర్డీఏ 2, జిల్లా పంచాయతీ 1, ఏపీఎస్పీడీసీఎల్ 5, ఫారెస్ట్ శాఖ 2, మెప్మా 1, ఏపీఎం ఐపీ 1, డిఎంఎన్హెచ్ఓ 1, జిల్లా రిజిస్టర్ 1, సబ్ రిజిస్టర్ కార్యాలయం కార్వేటి నగరం 1, ఎల్డీఎం 2, సర్వే 2, పలమనేరు మున్సిపాలిటీ 1, నగరపాలక సంస్థ చిత్తూరు 1, ప్రొబేషనరీ అండ్ ఎక్సైజ్ శాఖ 1, నేషనల్ హైవే 1, ఎంపీడీఓ గంగవరం 1, ఎంపీడీఓ జీటీ నెల్లూరు 1, ఎంపీడీఓ గుడిపాల 1, హౌసింగ్ శాఖ 1, ఏపీఎస్ఆర్టీసీ 1, ఇతరులు 12. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యల అర్జీలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, డిప్యూటీ కలెక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లకు తమ వినతులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద
తరచూ సమీక్షిస్తున్నారని, వివిధ శాఖల అధికారులకు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన యాప్లపై గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు సంపూర్ణ అవగాహన కల్పించడానికి స్వయం సహాయక సంఘ సభ్యులు కృషి చేయాలని చిత్తూరు DRDA PD తులసి పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఆర్థిక పరమైన పలు అంశాలపై అవగాహన కలిగిందని, ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ప్రజాస్వామ్య విలువను పెంచి ఓటు విలువ, దాని ప్రాధాన్యతపై అవగాహన కల్పించడానికి జిల్లాలోని 31 మండలాల్లో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఓటర్ల హెల్ప్ లైన్ యాప్, సివిజిల్తో పాటు సాక్ష్యం యాప్లపై మండల సమైక్యలు ముమ్మర చర్చ విధంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ముందుగా ఈ యాప్లపై APMలకు శిక్షణ ఇవ్వడం, తదుపరి వీరి ద్వారా DRDA క్రింద సిబ్బందికి, MSOలకు ప్రత్యేక శిక్షణ తరగతుల ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. మై ఓట్ మై డ్యూటీ అన్న నినాదంతో గ్రామీణ ప్రాంతాలలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడం, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా సంఘ సభ్యులు కృషి చేయాలన్నారు. ఎన్నికల సంఘం ఓటరు నమోదు అర్హత కలిగిన యువతీ యువకులు తమ ఓటును నమోదు చేసుకోవడానికి హెల్ప్ లైన్, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునే సాక్ష్యం యాప్, సివిజిల్ యాప్లను అందుబాటులోకి తెచ్చిందని, వీటిపై అందరికీ అవగాహన కల్పించాలని లక్ష్యంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోడ్డు భద్రత మనందరి సమిష్టి బాధ్యత, మా సచివాలయ ర్యాలీలో వెల్లడించిన MVI సుప్రియ. మాఘమాస పూజలు అందుకున్న శివయ్య, భక్తులతో కిక్కిరేసిన ఆలయాలు. పొంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా రెండవసారి నియామకమైన పెద్దమఠం బాబు. తిరిగి KCTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.